నేను జ్ఞాని. వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నేను లోకము జ్ఞానం తెలిసిన వాడిని. దేవుని దృష్టికి లోక జ్ఞానము వెరితనమే. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. గమనించారా? వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు? మాకు జ్ఞానం ఉంది. ఏముంది? మాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది. ఉప్పొంగుతున్నారు. అందుకే 8వ అధ్యాయము 1వ వచనములో ఏమన్నాడంటే, విగ్రహములకు బలి అర్పించు వాటి విషయం మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము, జ్ఞానం ఉప్పొంగ చెయ్యును కానీ. ఏమన్నాడు? తర్వాత మాటే మనకు అసలైంది కావాలి. కానీ వీళ్ళ దగ్గర జ్ఞానం ఉంది. వీళ్ళ దగ్గర విపరీతమైన అపరిమితమైన జ్ఞానం ఉంది. చాలా జ్ఞానపరులు వీళ్ళ కృపావరం అది. ఆ జ్ఞానం ఉంది కానీ వీళ్ళ దగ్గర ఏం లేదు, ప్రేమ లేదు. అది కనుక వీళ్ళ దగ్గర లేనిది అది. జ్ఞానం ఉంది, మీ దగ్గర జ్ఞానం ఉంది కనుక ఉప్పొంగుతున్నారు, కానీ ప్రేమ లేదు. ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. ప్రేమ ఉంటే సంఘం ఏమవుతుంది? ఇప్పటికీ అభివృద్ధి అవుతుంది. ప్రేమ ఉంటే సంఘం ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది. ప్రేమ లేదు, అమ్మ ఇక్కడ చూడాలా, పిల్లల వైపు కాదు. ప్రేమ లేదు. ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ ఉంటే అందరూ కలిసి స్వార్థకు వస్తారు. ప్రేమ ఉంటే అందరూ కలిసి ఉపవాస ప్రార్థనకు వస్తారు. ప్రేమ ఉంటే సంఘానికి సమయానికి వస్తారు. కీబోర్డు వాయించే వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? తపాలా కొట్టే వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? నడిపించే వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? పాశ్రం గారు ఎందుకు నడిపించాలి? మీరు రావడం లేదు కనుక ఆమె నడిపిస్తుంది. మీరు వస్తే ఆమె ఎందుకు నడిపిస్తుంది? నడిపించే మగవాళ్ళు లేరు, అందుకే ఆడవాళ్ళు నడిపిస్తున్నారు. ఊగుకుంటూ వస్తున్నాం మనం, వేపిల్లాగా. ఎలా వస్తున్నాము? ఊగుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు వస్తున్నాం? మీరే గమనించండి. ఏమనొద్దు, ఏమనలేండి మిమ్మల్ని. మీరు ప్రేమ గలవారు. కొరంథీ సంఘం కోసం మాట్లాడుతున్నా, క్రమం లేని కొరంథీ సంఘం కోసం. మీరంతా మంచివాళ్ళు. కొరంథీ సంఘములో క్రమము లేదు. క్రమపరుస్తును. ఏం పరుస్తాను? క్రమపరచెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను కూడా చెప్పలేకపోతుంది చూడండి కొరంథీ సంఘం. ఆమేన్, హల్లెలూయా. కొరంథీ సంఘం ఆమెను చెప్తుందా? దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం. ముందుకు పోదాం. కొరంథీలకు రాసిన పత్రిక 14, కొరంథీలకు రాసిన పత్రిక 14 26వ వచనం చూద్దాం. ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలని ఉన్నాడట, మరి ఒకడు బోధింపవలని ఉన్నాడట, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటింపవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పాలని ఉన్నాడు. సరే, మంచిదే. సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరిగించుడి. క్రమం ఉండాలి. ఒకడికి ఫోన్ వస్తుంది, బయటికి వెళ్ళిపోతాడు. ఒకడు మధ్యలో లేసిపోతాడు. ఒకడు ఆమెను చెప్పుడు, ఒకడు హల్లెలూయా చెప్పుడు. ఇదంతా క్షేమాభివృద్ధి జరగాలంటే సంఘం అంతా ఒక మనిషి ఉన్నట్లే 50 మంది ఉండాలి. ఇక్కడ ఒకే తాట మీద నడవాలి. ఇక్కడ మీకు నచ్చినా నచ్చకపోయినా వాక్య ప్రకారం ఉండాలంతే. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ అంటుంది మీకు ఏ ఆలోచనలు ఉండొచ్చు, కానీ క్రమానుసారంగా చేయాలి. సమస్తము సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. పాట పాడితే మధ్యలో పాట ఆపుతున్నాం. పాట పాడితే ముందుగానే ప్రిపేర్ అయ్యిరా. పాట పాడితే ముందుగానే ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యిరా. 1కి 10 సార్లు పాడు. ఒకే పాట పాడతావు కదా ఇక్కడ, 1కి 10 సార్లు పాడరా. ముందు సిద్ధపాట అయ్యిరా, ఆత్మ ప్రేరేపంతో రా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఊక్కుంటూ పాడొద్దు. పాట పాడితే సంఘానికి క్షేమాభివృద్ధి, ఆరాధన చేస్తే సంఘానికి క్షేమాభివృద్ధి, కీబోర్డ్ వాయిస్తే సంఘానికి క్షేమాభివృద్ధి, నువ్వు ఇక్కడ పరిచర్య చేస్తే సంఘానికి క్షేమాభివృద్ధి. సంఘము క్షేమాభివృద్ధి కలగాల. సంఘానికి క్షేమాభివృద్ధి కలగడంలో నీ బాధ్యతను వహించాలా. అంతే. నీ ఇష్టమైనట్లు చేయకూడదు. సంఘము నీ వలన ఒక పాయింట్ అయినా, 1 ఇంచ్ అయినా పైకి లేవాలా. ఏ ప్రయత్నం చేస్తావో చేయి నువ్వు,
కన్నీటితో ప్రార్థన చేస్తావా? నిజంగా నువ్వు ఆరాధన చేస్తావా? నువ్వు నిజంగా వాక్యం చెబుతావా? ఏమైనా సరే సంఘానికి క్షేమాభివృద్ధి జరగాల. సంఘము దిగజారకూడదు, సంఘము క్షేమాభివృద్ధి పొందుకోవాలి. అలా చెయ్యి. సంఘ క్షేమాభివృద్ధి కోసం 3వ వచనం చూడండి, 14:3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. నేను ఇప్పుడు మీతో ప్రవచిస్తున్నాను. 27. భాషతో ఎవడైనా మాట్లాడితే 2 అవసరమైన ఎడల 3కి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండాలి. తనతో తాను దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును. తక్కిన వారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండాలి. అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవలెను. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. వీళ్ళు అల్లరి లేపుతున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఒకడికి బయలుపరచబడిందంటే వచ్చి టక్కని తీసుకుని మైకో నేను ఏదో చెప్పాలనుకుంటున్నాడు, మధ్యలో ఇంకోటి పాట పాడుతున్నాడు. పాట పాడుతుంటే ఇంకోటి వస్తున్నాడు, నాకు భాషలు వస్తున్నాయని చెప్పేసి భాషలు పైకి లేస్తున్నాడు. నాకు మర్మం ఇప్పుడే తెలిసింది, ఇప్పుడు ఇంకో మైకుడు తీస్తున్నాడు. మొత్తం అందరూ కలిసి 4 కలిసి గలిబిలి చేసేస్తున్నారు. క్రమం ఉండాలి. సంఘం అంటే ఎవరికి ఏం చెబితే అది చెయ్యాలి. క్రమం ఉండాలి. అల్లరికి కర్త దేవుడు కాడు. ఆ సంఘములో అల్లరి ఉంది. ఏ సంఘములో? కొరంది సంఘములో అల్లరి ఉంది. ఒకవేళ మనలో ఉంటే మనం కూడా సరి చేసుకుందాం. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాడు. విశ్వాసులు విందురుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. ఇంకా 15వ అధ్యాయం. తిరిగి లేచాడు, మృతుల పునరుద్ధానము ఉన్నది. కనుక ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే రేపు చనిపోతాం కనుక చాలామంది లోకంలో ఏమంటారు? ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలి. రేపు చచ్చిపోతాం రా, గాల్లో కలిసిపోతామో మట్లో కలిసిపోతామో మనకు తెలీదు. మనం హాయిగా త్రాగుదాం, తిందాం, రాజకీయాల్లో తిరుగుదాం, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుదామని వాళ్ళు అన్నట్టుగానే అంటారు. మీరు కూడా అలాగే అంటారు మీరు కూడా అని చెప్పాడండి. అందుకే వాళ్ళ ప్రవర్తన, అందుకే 18లో ఈ జీవితం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన మనకంటే దౌర్భాగ్యుడు లేడు. ఏమండి, నువ్వు నీతిమంతుడుగా తీర్చబడాలంటే ఏం జరగాలి చెప్పండి? ఒక మనిషి నీతిమంతుడుగా తీర్చబడాలంటే ఏం జరగాలి చెప్పండి? మీరందరూ కూడా ఉరవకొండ సంఘంలో ఉన్నవారు కదా, కొరంథీ సంఘం కాదు కదా. మీరు చెప్పండి, ఒక మనిషి నీతిమంతుడుగా తీర్చబడాలంటే ఏం జరగాలి? ప్లీజ్, ఒక మనిషి నీతిమంతుడుగా అవ్వాలి అంటే ఏం జరగాలి? యేసు ప్రభువు అని ఒప్పుకొని, అది కొంచెం పక్కన పెట్టండి, దాని పక్కన పెట్టండి, అది రెండవది. అది మనము నీతిమంతులుగా మారాలంటే ఏం కావాలి? ఏం జరగాలి? ఏమండి చెప్పండి సార్. ఉరవకొండలో సంఘం కొరంథీ సంఘం కాదు కదా అది. చెప్పండి ఏం కావాలి? ఎవరు ఏం చెప్తారు సమాజానికి వెళ్ళి? మీరు నేను నీతిమంతుడుగా మారాలంటే ఏం జరగాలి? అదే ఇందాక చెప్పాడు. ఏం జరగాలంటున్నా, ఏం చెయ్యాలంటారు నేను. అది చేసేది, మనం చేసేది అది. ఏం జరగాలి? బలి జరగాలి. బలి జరిగితే సరిపోతుందా? నీతిమంతుడుగా మారాలంటే బలి జరిగితే సరిపోతుందా? చూసారా, మాటలు ఆగిపోయినాయి. అది మనం చేసేదయ్యా. బలి అనేది కరెక్టే, కానీ అక్కడే ఉంది ఆన్సర్. ఇంకోటి, ఏం జరగాలి? ఇక్కడదే
అది మనకంతా ఇంతవరకు తెలిసిండేది అదే. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25. ఆయన మన అపరాధముల నిమిత్తము సిలువలో ఎందుకు అప్పగింపబడ్డాడు? సిలువ ఎందుకు వేయబడ్డాడు? మన పాపాల కొరకు సిలువ వేయబడ్డాడండి. అది ఆన్సర్ అర్థమైందా మీకు? ఇది లేకపోతే ఒక మనిషి నీతిమంతుడుగా, అంటే చనిపోయి యేసుక్రీస్తు లేవకపోయి ఉంటే మనం ఏం కాలేమో. అందుకే ఏ మనిషి ఆదాము మొదలుకొని, నిద్రపోకండి, ఏ మనిషి మృతులలో నుండి తిరిగి లేవలేదు కనుక, ఒకవేళ ఎవడైనా లేచి ఉండింటే అది మోషే కానీ, అది నోవహు కానీ, అది అహరోను కానీ, దానియేలు కానీ, శద్రక మెషక అబేద్నెగోలు కానీ, అది బాప్తిస్మ యోహాను కానీ, ఎవరైనా తిరిగి లేచి ఉంటే మృతుల పునరుద్ధానములో నుండి వారి ద్వారా మనం ఏమయ్యే వాళ్ళమో, నీతిమంతులుగా తీర్చబడ్డేవాళ్ళం. కానీ ఏ ఒక్కడు, యేసు ప్రభు తప్ప ఏ ఒక్కడు పునరుద్ధానము చెందలేదు గనక మనం ఇంకా పాపుల్లోనే ఉన్నాం. పునరుద్ధానం చెందడం వల్ల మనం నీతిమంతులం అవుతాం. అర్థం ఉందా లేదా? పునరుద్ధానం లేకపోతే నీతే లేదు. నేను కొరింథీ పత్రిక 15 మాట్లాడుతున్నాను మీకు. పునరుద్ధానం లేదని చెప్తున్నారు కదా మీరు. పునరుద్ధానం లేకపోతే మీ పాపాలు మీవి ఇంకా నిలిచే ఉన్నాయి. యేసుప్రభు లేవకపోతే మీరు నీతిమంతులు కాజాలరు. యేసుప్రభు ఎందుకు లేచాడు? ఆయన నీతిమంతుడు గనక లేచాడు. అర్థమవుతుందా? మిగిలిన వాళ్ళందరూ ఎందుకు లేవడం లేదు? చనిపోతే వాళ్ళు నీతిమంతులు కారు గనక అట్లే వెళ్ళిపోతున్నారు పరదేశికి. యేసుప్రభు ఒక్కడే నీతిమంతుడు అనడానికి ఆయన మరణమును జయించాడు. ఆయన మరణము జయించడం వల్ల ఆయనలో నీతి ఉంది కనుక ఆయనను నమ్ముకుంటే మనము నీతిమంతులం అవుతున్నాం. ఇది మ్యాటర్. అందుకే యేసయ్యను నమ్మాల. ఒక మనిషి నీతిమంతుడు అవ్వాలంటే యేసు ప్రభు కాదు కదా, ఏ ఒక్కరైనా సరే పునరుద్ధానం చెంది ఉంటే వారి ద్వారా మనకు నీతిమంతులం అవుతాం. అంటే ఏ వ్యక్తి నీతిమంతుడు? రోమపత్రిక 3:9 ప్రకారం ఏ వ్యక్తి నీతిమంతుడు కాజాలడు. మరి ఎవరు నీతిమంతుడు? యేసుప్రభువే నీతిమంతుడు. మోసపోకడే, దుష్ట సాంగత్యం, మంచి నడవని చెరుపును. అంటే వీళ్ళు ఎవరు సాంగత్యం పట్టారు? దుష్టుల సాంగత్యం పట్టారు. మంచిగా ఉన్న తన నీతి ప్రవర్తన గలవారే మేల్కొని ఏం చేయొద్దంటున్నాడు? దుష్ట సాంగత్యం చెయ్యొద్దు. నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చెయ్యకుడి. దేవుని జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెబుచున్నాను. అంటే వారికి జ్ఞానం లేని స్థితిలో గెలిపారు. ఏ జ్ఞానము? వారికి మానవ జ్ఞానం ఉంది కానీ దైవ జ్ఞానం లేదు, నీతి ప్రవర్తన లేదు, పాపములో ఉన్నారు, దుష్ట సాంగత్యం చేస్తున్నారు. రేపు చనిపోదాము గనక తిందుము త్రాగుదుమనే ఆ మోజులో పడిపోయారు. 16వ అధ్యాయం 1వ వచనం. ఇంకా వీళ్ళల్లో ఉన్న లోపం, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీల సంఘమునకు నియమించిన ప్రకారం మీరును నేను వచ్చినప్పుడు చందా పోగు చేయుట, ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లు కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువు. అంటే వీళ్ళు చందా కూడా ఎత్తడం లేదు. ఆఖరికి ఎలా అయిపోయారు వీళ్ళు? చందా కూడా ఎత్తడం లేదు దేవునికి. గలతీ సంఘానికి నియమించినట్లు మీరు చేయండి అని ఒకరిని చూపించి చెప్తున్నాడు. ఆఖరికి వాళ్ళు దేవుని విషయంలో ఏ మాత్రం కూడా చూడండి ఎలా తయారైపోయారు వీళ్ళు. ఇది కొరంథీ సంఘం, ఇది కూడా సంఘమే. 13వ వచనం, మెలకుగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేసే ప్రతి కార్యములు ప్రేమతో చేయండి. ఏం చేయమంటున్నాడు? వీళ్ళలో ప్రేమ లేదు కనుక ప్రేమతో చేయండి అంటున్నాడు. ఎందుకు ప్రేమతో చేయమన్నాడు? 16వ అధ్యాయము
22. ఎవడైనానో ప్రభువును ప్రేమింపకుంటే అది చివరికి వాళ్ళు ప్రభువునే ప్రేమించని స్థితికి వెళ్ళిపోయారు, శాపగ్రస్తులైపోతున్నారు. ఈ సంఘం ఎలా మారిపోయింది? ప్రేమే లేదు. మూలం 13వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడికి రావాలి. ఇప్పుడు అన్నీ కలిపి చెప్పేశాడు అనమాట. 13వ అధ్యాయంలో అటు 1 నుంచి 12వ అధ్యాయం వరకు, ఇటు 14 నుంచి 16వ అధ్యాయం వరకు టోటల్గా ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ 13వ అధ్యాయంలో ఏంటి ఆన్సర్ అంటే, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడిన నీకు ప్రేమ లేకపోతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందువు. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరగన వాడైనను, కొండలను పెరిగింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడవైనను ప్రేమ లేని వాడవైతే నేను వ్యర్థుడను. బీదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చుకున్నట్టుకు నా శరీరం అప్పగించుకునినను ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నవ్వడదు, ప్రయోజనమును విచారించుకుందు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకుందు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనా నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కాని నిరర్ధకమగును. నేను పిల్లవాడను అన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితేనే పిల్లవాని చలించుతుని, పిల్లవాని యోచించుతుని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మాని తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాను, అప్పుడు ముఖాముఖ చూతును, ఇప్పుడు కొంతమట్టుకే ఎరుగుచున్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 అది అంతే. ఈ 3 నిలుస్తాయి. ఈ మధ్యకాలంలో వీకేఆర్ అని ఆయన ఒక 2 రోజులు డిబేట్ పెట్టాడు, కృపావరాలు ఉన్నాయా అనుకుంటూ. ఈ 3 నిలుస్తాయంటుంది బైబిల్. ఏంటి? ఈ 3 నిలుస్తాయి. ఎప్పుడు నిలుస్తాయి? యేసు 2వ రాకడ తర్వాత. యేసు 2వ రాకడ వరకే కృపావరాలు, ఆత్మవరాలు, అన్ని వరాలు. ఆ తర్వాత ఈ 3 విశ్వాసం ఉంటే చాలు. మొత్తం 18 కృపావరాలకు మించింది అది. 18 కృపావరాలకు మించింది. విశ్వాసం ద్వారా చనిపోయిన వారు కూడా తిరిగి లేపొచ్చు. విశ్వాసం ద్వారా ఎంత గొప్ప కార్యాలనే చేయొచ్చు. అంటే విశ్వాసం ఉంటే చాలు. అబ్రహాము గర్భం ఉడికిపోయినా, సారమ్మ గర్భం ఉడికిపోయినా, తిరిగి మృతుతుల్యమైన వారికి బిడ్డలు పుట్టగలరు. అది విశ్వాస వరం, కృపావరం కాదది. అది ఆత్మవరం కాదది. శత్రుకు మెషిక అబేద్నెగోలు అగ్నిగుండములోకి విసిరివేయబడ్డ ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు తిరిగి బయటకు రాగలిగారు. సింహపు గుహలో వేయబడిన ఆ విశ్వాసం ద్వారా ఆ యొక్క సింహము నోలను దేవుడు